ఈ వెదర్‌కి బయట కాఫీ కాదు, ఇంట్లో హాట్ చాక్లేటే బెస్ట్. రండి చెప్పేస్తాను. ముందుగా మిల్క్ బాయిల్ చేసుకోవాలి. నా దగ్గరైతే మిల్క్ లేదు. సో, అందుకని నేను వాటర్ హీట్ చేసుకొని మిల్క్ పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. నేను హర్షీస్ కోకో పౌడర్ తీసుకున్నాను. నేను దీన్ని 2 టేబుల్ స్పూన్స్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లోకి కావాల్సినంత షుగర్ వేసుకుంటున్నా. నాకైతే 2 స్పూన్స్ పడింది. మీకు ఎంత స్వీట్ కావాలో అంత షుగర్ వేసుకోండి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్‌లో వాటర్ వేసుకొని స్లరీ చేసుకొని ఆ స్లరీని మిల్క్‌లో యాడ్ చేసుకోవడమే. ఇది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఏ చాక్లెట్స్ ఉంటే ఆ చాక్లెట్ వేసుకోవచ్చు. నా దగ్గర అమూల్ చాక్లెట్ అండ్ చాక్లెట్ చిప్స్ 2 ఉన్నాయి. సో, రెండిటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. నేను చూపించినట్లు ఉండాలి కన్సిస్టెన్సీ. కప్‌లో పోసాక ఆ స్టీమ్ చూడగానే ఫుల్ కాజీ వైబ్ వచ్చింది. చాలా బాగుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్, నో డ్రామా. ఈ వెదర్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది ఈ డ్రింక్. ఫస్ట్ సిప్ చాలా బాగుంది. చాలా పర్ఫెక్ట్ ఉంది. బయట కేఫ్‌లో తాగిన ఫీలింగ్ వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సరుకు కార్నర్. బాయ్ బాయ్.